రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో షాబాద్లో బీఆర్ఎస్ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, ఓవర్ టు యు. జమీమా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షను శ్రీకారం చుట్టింది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ రాబోతున్నారు. అదే కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులంతా కూడా హాజరు కానున్నారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాబాద్లో ప్రస్తుతం ఉన్నాం. మనం చూడొచ్చు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు, చెప్పండి, ఈరోజు దీక్షకు గల కారణం ఏంటి? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. గ్యారంటీ కార్డు కొట్టి ఇంటింటికి పోయి కాంగ్రెస్ కార్యకర్త ప్రచారం చేసినాడు. 6 గ్యారంటీలు వస్తాయి. కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నారు రైతు బంధు, మీకు మేము 7,000 ఇస్తాం, డిసెంబర్ అయినాక మొత్తం ఇస్తాం, అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, ఎవరైనా రుణాలు లేకపోతే బ్యాంకులలో పోయి రుణాలు తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన మొత్తం రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు వచ్చిన తర్వాత ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఈరోజు 4,000 పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, స్కూటీలు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఇవా ఏది చూసినా ఎక్కడి కూడా అమలు చేయలేదు. కాబట్టి దాని అందరూ రైతులకు, ముఖ్యంగా ఈరోజు రైతుకు బోనస్ ఇస్తున్నాడు. ఏదో ఎక్కడో 5-6 మందికి బోనస్ ఇచ్చి మొత్తం బోనస్ ఇచ్చినని చెప్తా ఉన్నాడు. ఈరోజు రుణమాఫీ 30%కి ఎక్కువ రుణమాఫీ ఎక్కడ జరగలేదు. కానీ ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటి తిప్పికొట్టడానికనే ఈరోజు ప్రభుత్వం మెడల్ వంచి ఆ హామీలు అమలు చేయడానికే ఈరోజు రైతు నిరసన దీక్ష షాబాద్లో పెట్టడం జరిగింది. రైతు భరోసాను జనవరి 26 నుంచి ప్రారంభం చేస్తాము. అదేవిధంగా వ్యవసాయ యోగ్యంగాని భూములకు ఇవ్వము. గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యంగాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి మాట్లాడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడుతున్నాడు. ఓసారేమో అప్లికేషన్ అంటున్నారు, ఓసారేమో సర్వే చేసినాక ఇస్తామంటారు, ఓసారేమో ఏవోలు మొత్తం ఫీల్డ్ విజిట్ చేసినాక ఇస్తామంటారు. రకరకాల ఇబ్బంది పెట్టి ఈరోజు ఆ రైతు ఎట్లా రుణమాఫీ పెట్టడం జరిగిందో రైతు భరోసా కూడా అంతే కార్యక్రమం ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిందంటే 35%కి ఎక్కడ కాదు. ఏ గ్రామం అయినా సరే ఛాలెంజ్ చేసి నేను కూడా గతంలో కూడా ఏదైనా గ్రామం పెట్టి గ్రామ సభ పెడతాం, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కాలే. ఈ రైతు భరోసా కూడా రేపు జరిగే పరిస్థితి అదే ఉంటుంది. తప్పకుండా ఏ పరిస్థితి కూడా ఈ రుణమాఫీ కానీ రైతు భరోసా చేసే పరిస్థితులు ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం దాదాపు ఏదైతే రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇచ్చింది, దానివల్ల దాదాపు 20,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లని అంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మంచి మనసుతో ఆలోచించి ఒక 1-2% అక్కడక్కడ ఉండొచ్చు, పెద్ద పెద్ద రైతులు ఉండొచ్చు, ఆ 1-2% కూడా ఎందుకు కట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా 2-3% కన్నా ఎక్కువ కూడా మిస్యూజ్ కాలేదు. ప్రతి ఒక్క రైతుకు ఈరోజు కరోనా టైం వచ్చింది, మనకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి కరువు వచ్చినా కూడా ఉద్యోగస్తుల జీతాలు బంద్ చేసి, శాసనమండలి సభ్యుల జీతాలు బంద్ చేసి కూడా రైతు బంధు ఇచ్చినాడు ఆపకుండా. అట్లాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో చేసినాం. కానీ ఇది మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదు. ఇది మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు అంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడికి కార్తిక్ రెడ్డి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు ఏంటి దీక్ష ప్రధాన కారణం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని, రైతులను సంపూర్ణంగా మోసం చేసింది. రైతు బంధు, రుణమాఫీ, బోనస్ పేర్లతోని రైతులను నమ్మించి వంచి
అధికారాన్ని ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళొకసారి స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని ఏదో ఒకటి ముందలు పెట్టుకొని రైతులను మళ్ళొకసారి వంచి స్థానిక ఎన్నికల యొక్క గడ్డెక్కుదామనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలకి తెలియజేస్తూ రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటారని తెలియజేయడానికి రైతు దీక్ష పెట్టుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల నష్టం చేకూర్చింది. ముఖ్యంగా ఆ వ్యవసాయ యోగ్యంగానే భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందని చెప్తున్నారు. దీని ఎలా వస్తుంది? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ చెప్పింది ఏది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పిందని కూడా అబద్ధాలు చెప్తున్నారు. 20,000 కోట్ల అంచనా ఏంది, ఏ ఎకరానికి ఎక్కడ ఇచ్చిండ్రు, ఏ రాళ్ళ పొలం ఉన్నది, ఏ క్రషర్లకు ఇచ్చిండ్రు, ఏ వెంచర్లకు ఇచ్చింది డేటా బయట పెట్టుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ రైతుల యొక్క విశ్వాసం మీద కొడుతురు. చంద్రు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన ఏకైక స్కీము భారతదేశంలో, తెలంగాణలో కాదు భారతదేశంలో, అది రైతు బంధు స్కీమ్ ఒకటే. అంత గొప్ప స్కీమ్ని ఏదో విధంగా బంద్ చేయాలని, ఏదో విధంగా దాన్ని ముక్కలు చెక్కలు చేసి రైతులకి నష్టం చేయాలని ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ ముందలు తీసుకొచ్చి అప్పుడు ఇంత నష్టం చేసింది కాబట్టి మేము ఇంకా దానిలో ఏదో కొరియలు పెట్టి కథం పెడతామనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు ప్రభుత్వానికి. రైతులకు ఏం చెప్పాల్సుకున్నారు వేదిక ద్వారా? మేము ఉన్నాం మీ వెంట, కేసీఆర్ గారు మీ వెంట ఉన్నారు. మళ్ళొకసారి ఇప్పుడు ఏదైతే కొత్తగా రుణమాఫియానో లేకపోతే రైతు బంధాను కాంగ్రెస్ పార్టీ ముందలు వేసుకున్నదో అది ఓన్లీ మళ్ళొకసారి సర్పంచ్ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లు గెలవనికే తప్ప మీ మీద ప్రేమతో కాదని చెప్పదలుచుకున్నాం. చూసినట్టయితే సర్పంచ్ ఎన్నికల కోసం ఇప్పుడు రైతు భరోసాను తెర మీదికి తీసుకువస్తున్నారు తప్ప రైతు భరోసా ఇవ్వాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈ సభ ప్రాంగణానికి అయితే చేరుకోబోతున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత దీక్ష ప్రారంభమవుతుంది. దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఖచ్చితంగా ఎకరానికి ఇవ్వాల్సిందే. గతంలో రైతు బంధును గత ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇచ్చిందో అదే రకంగా ఇవ్వాల్సిందే. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.